కోసమో రేపు కోసమో బంద్లు స్ట్రైక్లు విన్నాము, కానీ ఈ పోర్ట్ వర్కర్స్ స్ట్రైక్ ఏంటి అనుకుంటున్నారా? అవును, పోర్ట్ వర్కర్స్ కూడా కోపం వస్తుంది, పోర్ట్ వర్కర్స్ కూడా సహనం పోతుంది, పోర్ట్ వర్కర్స్ కూడా యూనియన్స్ ఉంటాయి. వారు తలుచుకుంటే దేశ రవాణా ఆపేయగలరు. అందుకే దేశ ప్రభుత్వం కూడా భయపడు బాధ్యత తీసుకును వారి సమస్యలు సర్దుబాట్లు వినడానికి ముందుకు వచ్చింది. జరగాల్సిన ఉధృత జరగకుండా చూసుకుంది. దేశంలోని 12 ప్రధాన ఓడరేవులకు చెందిన కార్మిక సంఘాలు, కేంద్ర నౌకాశ్రయాల షిప్పింగ్ మరియు జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ మరియు ఇండియన్ పోర్ట్స్ అసోసియేషన్ మధ్య వేతన సవరణ మరియు పెన్షన్ ప్రయోజనాలపై జరిగిన కీలక సమావేశం ఏకాభిప్రాయానికి చేరుకుంది. ఇది భారతదేశ రవాణాకు అంతరాయం కలిగించే సమ్మెను నివారించవచ్చు. ఈ ప్రకటనపై ఆల్ ఇండియా పోర్ట్స్ అండ్ డాక్ వర్కర్స్ ఫెడరేషన్, వాటర్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ నేషనల్ పోర్ట్ అండ్ డాక్ వర్కర్స్ ఫెడరేషన్, పోర్ట్ డాక్ మరియు వాటర్ ఫ్రంట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా యూనియన్ సంతకాలు చేశారు. పోర్ట్ మరియు డాక్ కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తున్న యూనియన్లు మంగళవారం తమ దేశవ్యాప్త సమ్మెను వాయిదా వేశాయి. ప్రభుత్వంతో చర్చలు, వేతన సవరణ మరియు అలవెన్సులపై వారి ఆందోళనను తగ్గించాయి. కంట్రీ షిప్పింగ్ బిజినెస్ అండ్ ఆపరేషన్స్ ఆగకుండా కొనసాగనున్నాయి. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.